మా సైలెంట్గా ఉండాలా. అరే బాబా ఇంకా రాలేదా? ఇంకా స్నానం చేయలేదు. అరే బాబా ఇంకా స్నానం చేయలేదా? ఇంకా రాలేదు. ట్యాంక్ లో నీళ్ళే లేకపోతే స్నానం ఎలా చేస్తారా? అయితే బాబా రాడంటావా? బురదలో తిరిగే పందే స్నానం చేయదు, అయినా దానికి రోగాలు రావు. మన గురువు గారు కూడా అంతేరా. అయితే మన గురువు గారు పంది అంటావా? రోగాలు రావాల్సిన వస్తున్నాడు. అబ్బాచి వస్తున్నాడు. కమాన్, వెల్కమ్ బుచ్చిక్ బాబా. దీవించి భక్తులను ప్రేమిస్తుంటే బస్వాడ బండాడ బాగున్నారా? బాగున్నాం బాబా. భక్తులు మన వాళ్ళు అంతా లస్కటప. భక్తుల్ని పిలవండి నాయన. భక్తులారా రండి. భక్తులారా, ఇది అక్షయ పాత్ర. ఇందులో ఏ బంగారు వస్తువు వేసినా రెండింతలు అవుతుంది. భక్తులారా, మీకేమైనా సమస్యలుంటే చెప్పుకోండి, సందేహాలుంటే అడుక్కోండి, కానీ కానుకలు మాత్రం హుండీలోనే వేయండి. బాబా, ఇది నా జాతకం. నా జాతకం చూసి నా భవిష్యత్తు చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. మీ ఇంట్లో కూడా ఎక్కువ తింటారా అమ్మా? అవును బాబా, నీకెలా తెలుసు? నేను చూస్తుంటేనే అర్థమవుతోంది. ఏమైనా ప్రాబ్లమా బాబా? ప్రాబ్లమా మట్టిగడ్డనా? నీ జాతకానికి కాదు. నీ ఇంటికి సరిగ్గా వెళ్ళేది కూర్చో. పొద్దున్నే వచ్చారు ఏదో సంతానం. జై బుక్చుక్ బాబా. బాబా బాబా. భక్తులు మన వాళ్ళు అంతా లస్కటప. నా పిల్ల అవుతుందా? ఈ 2 ఏళ్లలోకి వెళ్ళి పట్టుకో. వెళ్ళవుతుంది పో. ఒకవేళ అవ్వకపోతే? భగవద్గీతలో శ్రీరాముడు ఏం చెప్పాడో చదివావా అమ్మా? వెళ్ళి చదివి రావు. అయ్యో బాబా, అది శ్రీరాముడు కాదు, శ్రీకృష్ణుడు. అయ్యో. జై బుక్చుక్ బాబా. జై బుక్చుక్ బాబా. జై బుక్చుక్ బాబా. బాబా, నేను ఒక చిన్న సందేహం అడగవచ్చా? అదేంటో అడగరా. అది గొప్పదో కాదో నేను చెప్తా. బాబా, ఆశ, అత్యాశ, దురాశలకు తేడాలు చెప్పండి బాబా. మంచి ప్రశ్న అడిగావురా. నీలో కూడా విషయం ఉంది, చెప్తా విను. ఒక భార్య కావాలి అనుకోవడం ఆశ. ఏంటి? ఒక భార్య కావాలి అనుకోవడం ఆశ. ఒక మంచి భార్య కావాలనుకోవడం అత్యాశ. విన్నావా? ఒక మంచి భార్య కావాలనుకోవడం అత్యాశ. 2 3 భార్యలు కావాలి అనుకోవడం దురాశ. విన్నావా? 2 3 భార్యలు కావాలి అనుకోవడం దురాశ. మరి భార్య మన మాట వినాలంటే ఏం చేయాలి బాబా? చిచి, అది తెలిస్తే నేను సన్యాసం ఎందుకు అవుతున్నా ఆయన? వాళ్ళలో పంపానుగా తప్పక. జై బుక్చుక్ బాబా. బాబా, నాకు పెళ్ళి అవుతుంది బాబా. అరే, నేను బావని కాదురా, బాబాని. బాబా, నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది? చూస్తుంటే 10 మంది పిల్లలకి తండ్రిలా ఉన్నావు. నువ్వు ఇంకా బ్యాచిలరేనా నాయన? బాబా, అరే, నేను బాబుని కాదురా, బాబా అని. అయినా నీకు వయసు పిల్లవసరమా? అవసరమే బాబా.
బండరాయి కట్టుకొని నోటిలోకి దిగుతానంటే నేనేం చేస్తాను? మీరే ఏమైనా చేయాలి బాబా. చిచి నేనేం చేస్తాను రా, తయారు చేస్తాను నాకు. ఇదిగో ఒకటి ఇదిగో. ఏం చేస్తున్నారు బాబా? బట్టలు ఉతుకుతున్నారా? ఇప్పుడు ఇవి నీవు కూడా ఉతుకుతా. ఇసుకో వెళ్ళి కూర్చో. జై బుజ్జి బాబా, జై జై బుజ్జి బాబా. జాబ్ చేయాలంటే ఏం చేయాలి బాబా? జాబ్ చేయాలంటే ముందు జాబ్ రావాలమ్మా. సన్యాసికి సన్నాసికి తేడా ఏంటి బాబా? సన్నాసి అంటే అందరినీ మించినవాడు, సన్యాసి అంటే అందరినీ నెచ్చినవాడు. బాబా నాకు ఒక చిన్న సందేహం బాబా. అమ్మా నన్ను తింటున్నావా లేకపోతే డౌట్స్ తింటున్నావా అడుగు. అతిథి దేవో భవ అంటే ఏంటి బాబా? అమ్మో ఇది సంస్కృతంలో ఎలా మేనేజ్ చేయాలి. అతిథి దేవో భవ అంటే 3 పదాలు వస్తాయి. 3. అతిథి అంటే ఎవరు? మహేష్ బాబు. అతిథి అంటే ఎవరు? మహేష్ బాబు. దేవో భవ అంటే ఇవ్వు బావా. అతిథి దేవో భవ అంటే మహేష్ బాబుని ఇవ్వు బావా అని అడగడం. ఏమంటారా? జై బుక్చుక్ బాబా, జై జై బుక్చుక్ బాబా. జై బుజ్జి బాబా. బాబా ఆద్ మగి పరమాత్ మగి తేడా చెప్పండి బాబా. ఆత్మ అంటే మనలో ఉండేది, పరమాత్మ అంటే గాల్లో ఉండేది నాయన. ఏ దారిలో నడవాలి బాబా? ఊళ్ళో ఎన్నో దారులు ఉన్నాయి నాయన, ఏ దారిలో అయినా నడవచ్చు. ఓ మై గాడ్, 2025 ఎలా ఉండబోతుంది బాబా? 2025 ఎలా ఉండబోతుందో నాకేం తెలుసురా. 2023 ఎలా ఉంది నాయన? బాగుంది బాబా. మరి 2022 ఎలా ఉంది? చాలా బాగుంది బాబా. మరి 2025కి ఏమైనా పోయే కాలమా? అది కూడా బాగుంటుంది. జై బుజ్జి బాబా, జై జై బుజ్జి బాబా. జై బుక్షిక్ బాబా. బాబా నేను మీ పరమ భక్తుడిని, నాకు కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి, అడగవచ్చా? అడుగు బాలక. ఆధ్యాత్మికం భౌతికం అంటే ఏంటి బాబా? ఆధ్యాత్మికం అంటే కనిపించనిది, భౌతికం అంటే కనిపించేది బాలక. అర్థం కాలేదు బాబా. చెప్పు అమ్మా. అయ్య బాబోయ్. అమ్మ అంటే ఆధ్యాత్మికం, అయ్య బాబోయ్ అంటే భౌతికం నాయన. కర్- ఏమంటారా? అంతేగా అంతేగా. కర్మ ధన్యావసారం అంటే ఏంటి బాబా? మీరు చేసేది కర్మ, దాని నుంచి వచ్చేది ధన్యోసారం. అర్థం కాలేదు బాబా. మీరు ఏదో చెయ్యాలని ఎగ్జామ్ రాయడానికి వెళ్తారే అది కర్మ, దాని నుంచి వచ్చే మార్కులే ధన్యోసారం. మరి అబద్ధం అంటే ఏంటి బాబా? అబద్ధం అంటే అబద్ధమే. అర్థం కాలేదా? బాబా క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది అని టీచర్ అడిగినప్పుడు ఈజీగా వచ్చింది అని చెప్తామే అది అబద్ధం, దాని తర్వాత వచ్చే మార్కులే నిజం. ఏమంటారు? అంతేగా. బాబా ఒకసారి మీ అక్షయ పాత్ర చూపించండి. ఇదిగో బాబా ఇందులో ఏది వేసినా కూడా రెట్టింపు అవుతుంది కదా, నా దగ్గర ఒక బండ ఉంది, అది వేసినా కూడా రెట్టింపు అవుతుందా? అది ఎలా కుదురుతుంది? మరి బంగాళం ఎలా కుదురుతుంది రా దొంగ బాబా? నాకు తెలుసు, నేను నీ భక్తుని కాదు, నేను పోలీసును. నేనే కాదు, మా వాళ్ళు కూడా వచ్చారు. పరిగెత్తండి.